మనందరికీ శక్తి, జీవం ఎక్కడ్నుంచొస్తుంది? డౌటే లేదు, సూర్యుడి నుంచే. ప్రతిరోజూ ఉదయం మనకొక కొత్త ఆశను, ఒక కొత్త చైతన్యాన్ని ఇస్తుంది సూర్యరశ్మి. అయితే ఈ అద్భుతమైన సౌరశక్తి కేవలం బయట ప్రపంచానికేనా? కాదు కదా, మనం నివసించే ఇంటికి కూడా ఇది చాలా చాలా అవసరం. సరే, మరి జీవశక్తి మన ఇంట్లోకి రావాలి కదా, మరది సరిగ్గా ఎలా ప్రవేశిస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? దానికేదైనా ఒక పద్ధతి, ఒక నిర్దిష్టమైన మార్గముందా? ఉందనే అంటోంది మన ప్రాచీన జ్ఞానం. వేల సంవత్సరాల నాటి ఆ రహస్యంలోనే దీనికి సమాధానం దాగి ఉంది. ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. అదే వాస్తుశాస్త్రం. మన జీవితంలోకి సూర్యుడి శక్తిని ఎలా ఆహ్వానించాలి, ఆ జీవశక్తిని మన శ్రేయస్సు కోసం ఎలా ఉపయోగించుకోవాలో వాస్తుశాస్త్రం చాలా స్పష్టంగా వివరిస్తోంది. వాస్తుశాస్త్రంలో ఒక బలమైన నమ్మకముంది. అదేంటంటే, సూర్యుడు ఉదయించే దిశ అంటే తూర్పు. అది మన ఇంటికి కేవలం వెలుతుర్నిచ్చే కిటికీ కాదు, అది ప్రాణశక్తిని, ఆరోగ్యాన్ని, కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చే ఒక ప్రధాన ద్వారం లాంటిదన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వచ్చే మెయిన్ గేట్ అది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వాస్తుశాస్త్రం చెప్పే తూర్పు అంటే మనం రోజూ చూసే సూర్యుడు అటు ఉదయిస్తున్నాడు కదా, అదే తూర్పు అనుకునే సాధారణ తూర్పు కాదు. దానికి ఒక స్పెసిఫిక్, చాలా ఖచ్చితమైన నిర్వచనం ఉంది. దాన్నే ట్రూ ఈస్ట్ లేదా ఖచ్చితమైన తూర్పు అని పిలుస్తారు. అసలింతకీ ఏంటి ట్రూ ఈస్ట్? చాలా సింపుల్. ఒక కంపాస్ తీసుకుంటే దానిలో సరిగ్గా 90 డిగ్రీల దగ్గర ఉండే పాయింటే ట్రూ ఈస్ట్. ఇది భూమి యొక్క అయస్కాంత క్షేత్రంతో ముడిపడి ఉన్న ఒక స్థిరమైన యాక్సిస్ అన్నమాట. మన ఇల్లు గనక ఈ ఖచ్చితమైన దిశకు అలైన్ అయిందంటే, ఇక సూర్యుడి నుంచి వచ్చే శక్తి ప్రభావం మామూలుగా ఉండదు, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో ఇంకాస్త క్లియర్గా చూద్దాం.